ఇప్పుడు తన హస్బెండ్తోని ఉమ్, ఎందుకు డిస్టర్బ్ అవ్వడం అంటే డివోర్స్ అవ్వడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అంటే అండర్స్టాండింగ్ ఎలా ఉందో మీకేమన్నా తెలుసా? నాకు ఐడియా ఉందా? తెలియదు. ఎందుకంటే మేము అడగం, యాక్చువల్గా మేమే అడగం. మేము పక్కకుని తన పర్సనల్ లైఫ్ని అసలు క్వశ్చన్ చేయం. ఎందుకంటే మేము ఒక ప్రొఫెషన్ గురించి వెళ్ళాం. ఆ ప్రొఫెషన్ అది యాక్టా డ్యాన్సా ఏదైతే సంథింగ్ ఎల్స్ అది కంప్లీట్ అయ్యే వరకే మేము ఎక్కువ కన్వర్జేషన్ చేస్తాం. తన పర్సనల్ అసలు మేము డిస్కస్ చేయం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫోక్ అందరినీ ఒక ఈవెంట్కి పిలిచారు కదా, అవును, స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా జరుగుతుంది. వాళ్ళందరూ వాళ్ళు చక్కగానే ఉన్నారు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఒక మంచి వెల్విషర్ లాగానే ఉన్నారు వాళ్ళకి వాళ్ళు. నేను కూడా ఆ వీడియోలు ఉన్నాను, మీరు చూసి ఉంటారు. ప్రతి ఒక్క వీడియోలో నేను ఉంటా, తన పక్కనే ఉంటా. మీరు ఏదైతే వైరల్ అయిన వీడియోస్ ఉంటాయో అన్నిట్లో ఉంటాను నేను. మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం, పక్కనే ఉంటాం. అదే నేను ఏమంటున్నా, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు కూడా చూసుంటారు. సో వాళ్ళు తను వచ్చాడు, డ్యాన్స్ చేశాడు, స్పీచ్ ఇచ్చాడు, తను వచ్చింది, డ్యాన్స్ చేసింది, స్పీచ్ ఇచ్చింది, నాకు అదే. అందరం కలుసుకున్నాం, హ్యాపీ. అండ్ ఇంకొకటి ఆవిడ ఒక దగ్గర చెప్తుంది అనమాట, మాకు మేము బాగానే ఉన్నాము, అవును, ఒక ప్రొఫెషన్ గా మంచిగానే ఉన్నాము. నేను డాన్స్ చేస్తే ఆయన చప్పట్లు కొట్టాను, ఆయన చేస్తే నేను చప్పట్లు కొడతా, అంతేగాని అవును, మాకేం పెద్ద ఆయన ఉన్నాడు నేను పోను ఇలా ఏం లేదు లేదు అని క్లారిటీ ఇస్తుంది. అవును, అప్పుడు అనిపిస్తుంది ఎందుకు రైట్ రోల్స్ ఇవన్నీ, వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు కదా అవును. అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. మీరు మాట్లాడారా ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ తోని? మాట్లాడుతూ ఉంటారు. షూట్స్ కూడా వేస్తాను నేను, షూట్ కూడా వేసాను నేను. ఓకే, సాంగ్స్ కూడా వేసాను. తను సాంగ్స్ వేసినప్పుడు ఇప్పుడు తను సినిమా చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు. 17 ఇదే టైంలో మళ్ళీ ఆయన ప్రీవియస్ ఎక్కడైతే బుజ్జమ్మ అని ట్యాక్స్ చేసేసి వీడియోస్ చేశాడో ఆ వీడియోస్ కూడా మళ్ళీ బయటికి లేరు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి సోషల్ మీడియాలో వీళ్ళకి? వాళ్ళ పని అదే కదండి. వాళ్ళు సోషల్ మీడియా మెయింటైన్ చేసుకోవాలి, వీడియోస్ పెట్టుకోవాలి, వ్యూస్ వెళ్ళాలి, వాళ్ళ పేజ్ పెరగాలి, ప్రమోషన్స్ చేసుకోవాలి, వాళ్ళ యాడ్ షూట్లు వేసుకోవాలి, వాళ్ళకి యాడ్ రావాలి. వాళ్ళు చేసే పనే చెత్త పని అది. ఒక పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పోస్ట్ చేసుకొని వాళ్ళ గురించి మీమర్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎంకరేజ్ అయ్యి వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ పని. ఏదైతే యూట్యూబ్, ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఎనీథింగ్ వాళ్ళ పనే అది. సో వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది కదా. అవును. ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, సో ఈ ఇంటర్వ్యూస్ చూసి మరి జానకి ఏమనట్లేదా? ఎందుకు అవసరమంగా పోని తెలిసేటోళ్ళకి తెలుస్తుంది, ఎందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్లు ఇవన్నీ ఎందుకని ఇట్లా ఏదన్నా అన్నదా? మనం తప్పు చేస్తే భయపడాలి, బాధపడాలి, అవునా? ఏం లేదాడ. సో క్వశ్చన్ చేసినప్పుడు అడిగితే ఏమవుతుంది? ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా తప్పుగా చేస్తుందో ఆ సోషల్ మీడియాకి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ ఆబ్వియస్లీ ఇప్పుడు పర్సనల్ గా నేను ఏమన్నా అడుగుతున్నా సోషల్ మీడియా బేస్ చేసుకునే సో కదా. అదే నేను చెప్పేది కూడా అదే కాబట్టి తను ఏమన్నారు అంతే. చూసిందా పోనీ మీ ఇంటర్వ్యూ? చూస్తారు, దాన్ని షేర్ చేస్తారు కూడా. నేను లాస్ట్ టైం యాక్చువల్గా నేను ఒక కాల్ మాట్లాడాను అక్క కోసం, వాళ్ళు ఇంటర్వ్యూ కోసం నాకు కాల్ చేశారు. అక్క ఫ్రీగా ఉన్నారా ఇంటర్వ్యూ అంటే, తను ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేరు, తను బాధలో ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. సో అది కూడా తను కాల్ రికార్డింగ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నాను. అవునా? యూట్యూబ్లో పెట్టుకుంటే అది నేను చూడలేదు యాక్చువల్గా, అక్కనే నాకు షేర్ చేశారు ఏంటది అని. సో అది అసలు ఇంకా తప్పు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సోషల్ మీడియాకి కావాల్సిన వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎట్లయినా పర్లేదని ట్రోల్ చేయాలి, పోస్ట్ చేయాలి అనేది.